ఇంకెన్నాళ్ళు ఇలా రాయిలా కూర్చొని ఉంటాం. పేదరికం పస్తులతో కాపురం చేస్తుంది, పచ్చదనం పొల్యూషన్ తో యుద్ధం చేస్తుంది. పొలిటీషియన్ కొడుకులు చేస్తున్న తప్పులకి పార్లమెంట్ కొడుకు జైలుకి వెళ్తున్నాడు. క్రైమ్ లో కరప్షన్ చేసే నా కొడుకులు న్యాయ వ్యవస్థ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నాడు, ఫ్రెండ్షిప్ బ్యాండ్. కానీ నువ్వు అవేం పట్టాలన్నట్టు పూజలు పురస్కారాలు చేసుకుంటూ సోమరపోతులా కూర్చోను. సోమరపోతులా గణపతి నమః, సర్వశక్తి స్వరూపుడు. ఏది నీ శక్తి? ఎక్కడా చూపించు. ఏంటి గణేష, చేతులు ఇన్ని అస్త్రాలు ఉన్నాయి, ఏం ఉపయోగం? కూర్చొని నర్సులు ఎత్తుకోవడానికా? ఇది కలియుగం. నీలా కిరీటం పెట్టుకున్నవాడుగా దేవుడు, తప్పు చేసిన వాడికి అంట కోసేవాడు నిజమైన దేవుడు. నువ్వు వ్యాసుడు కలిసి ఏం రాశారు? యదా హస్తి తదన్యత్ర ఎనో హస్తిన్న తతక్ వచ్చిత్తా. ఏంటి? మేము రాసినవే ఈ ప్రపంచంలో ఉన్నాయి, ఇందులో లేని విశేషాలు మరెక్కడా లేవా? అవునా? ఒకసారి వచ్చి ఈ దేశానికి వచ్చి చూడండి, మీకు కూడా తెలియని మోసాలు కనిపెట్టున్నారు ఈ నా కొడుకులు. ఇదిగో నువ్వే కదా దేవుడు అయితే, ఇదిగో తీసుకో, మంచి వాళ్ళని ఉద్ధరించు, చెడ్డ వాళ్ళని చంపు. ఇదిగో తీసుకో 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 తీసుకో. నువ్వు తీసుకో, నాకు తెలుసు. ఎందుకంటే నీకు మనిషి మానవత్వంతో బతకడం కన్నా మతాహంకారంతో బతకడం కావాలి. అప్పుడే కదా నీకు పెద్ద పెద్ద విగ్రహాలు చేయించి వీధికి ఒక మండపం కట్టించి సకల సౌకర్యాలు కనిపించేది. నీకు పాపులారిటీ కావాలి, పాపులారిటీ, పబ్లిసిటీ కావాలి, పబ్లిసిటీ. నీకు దేవుడు అని పేరే గాని నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడు ముసుగులో ఉన్న మోసాన్ని నువ్వు. నీకే అంతుంటే నీకంటే 4 ఆటలు ఎక్కువే చదువుకునే జనాలు. దేశంలో జరిగే సగానికి పైగా మోసాలు భక్తి పేరుతోనే. ఎవ్రీ స్టేట్ గ్రీన్ సిటీ, కానీ పొల్యూషన్ మొత్తం పండగ పేర్లు చెప్పిచ్చేస్తారు. పబ్బుల్లో గెంతినట్లు రోడ్ల మీదకి వచ్చి తైతకలు ఆడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ ఏమైపోయినా పర్లేదు వీళ్ళకి, కానీ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్. చూస్తూ ఉండు, వాళ్ళ చేదాలన్నీ అయిపోయిన తర్వాత నిన్ను దయదక్షణ లేకుండా చెరువులో విసిరి పారేస్తాడు. ఒక్కటి కూడా మన అజ్ఞానంతో చేస్తున్న ఈ పని వల్ల ఎన్ని జంతువులు ప్రాణాలు కోల్పోతే నేను ఆలోచించాను. 3 దేవతలు ఆవులోనే ఉన్నాయని చెప్పి వెళ్ళారు ఈ లోఫర్ నా కొడుకులు. కానీ ఆవును మాత్రం పూజించి మిగిలిన జంతువులు స్మగ్లింగ్ చేస్తున్నారు, స్మగ్లింగ్. మిగతా జంతువులు ఏ పాపం చేశాయి? ప్రతి జంతువు దేవుడితో సమానం అని చెప్పి ఉంటే ఈ నా కొడుకులు ఒక్కో జంతువుకి ఒక్కో గుడి కట్టుండేవాళ్ళు. పాపులేషన్ పెరిగి ఎక్కడ బతకాలో తెలియక ఎలాగైతే డిఫారెస్టేషన్ చేస్తున్నారో అలాగే ఏదో ఒక రోజు డిఫారెస్టేషన్ అని మొదలుపెట్టి దేశంలో ఉన్న గుళ్ళన్నీ నాశనం చేసి అక్కడ ఇల్లులు కట్టుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు మీ దేవతలంతా మీ పెట్టె మేళ సర్దుకొని తిరిగి మీ లోకానికి వెళ్ళిపోవాలి. దేవుడు అనేవాడు అబద్ధం అనే రోజు వస్తుంది. కాదు, నేనే దాన్ని నిజం చేస్తా. ఇక్కడ నుంచి నువ్వు కాదు దేవుడివి. ఐ యామ్ గాడ్. గాడ్ ఈస్ గ్రేట్. Like, share, and subscribe SM Knowledge. Please subscribe SM Knowledge. Hi. Please subscribe SM Knowledge. Please subscribe SM Knowledge. Please do like, share, and subscribe to SM Knowledge.